అక్రమాస్తులు కూడబెట్టిన కేసులో అరెస్టైన ఏసీబీ ఉమామహేశ్వరరావు కస్టడీ విచారణ నేడు రెండో రోజు కొనసాగుతోంది. ఉమామహేశ్వరరావు అక్రమాస్తులపై ఏసీబీ అధికారులు ఆరా తీస్తున్నారు. కస్టడీ విచారణలో భాగంగా ఉమామహేశ్వరరావుకు సంబంధించిన 2 బ్యాంకు లాకర్లను ఏసీబీ అధికారులు ఓపెన్ చేయనున్నారు. మరోవైపు ఆయన డైరీ గ్యాడ్జెట్స్ పై ఉన్న సందీప్ పేరుపై విచారణను కొనసాగిస్తున్నారు ఏసీబీ అధికారులు. అటు ఉమామహేశ్వరరావు బినామీలు ఇన్వెస్ట్ చేసిన ప్రదేశాలపై ఏసీబీ అధికారులు లోతుగా దర్యాప్తు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి ఓవరాల్ డీటెయిల్స్ మా ప్రతినిధి అమర్ అందిస్తారు. అమర్, చూస్తున్నాం తెలంగాణ వ్యాప్తంగా కూడా ఏసీబీ దాడులు పెరిగిపోతున్నాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ అవినీతిని అంతం చేయాలి, అవినీతి రహిత పాలనను అందించాలనే లక్ష్యంతో సర్కార్ వడివడిగా అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది. ఓవరాల్ గా ఉమామహేశ్వరరావు కేసుకు సంబంధించి ఫుల్ డీటెయిల్స్ ఏంటి? వంశీ, ఏసీపీ ఉమామహేశ్వరరావు సంబంధించి ఇవాళ రెండో రోజు కస్టడీ విచారణ కొద్దిసేపటి క్రితమే ప్రారంభమైంది. ఏసీపీ ప్రధాన కార్యాలయం బంజారాహిల్స్లోని కార్యాలయంలో ప్రస్తుతం 3 అధికారుల బృందంతో అతన్ని లోతుగా విచారిస్తున్నారు. నిన్న దాదాపు 8 గంటలకు పైగా ఉమామహేశ్వరరావుని విచారించారు. అతనికి సంబంధించిన లాకర్లు కావచ్చు, అతను ఇన్వెస్ట్ చేసిన వాటి ప్రాంతాలు, వాటి స్థితిగతులకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో లోతుగా విచారించి వాటి గురించి వివరాలు అయితే సేకరించారు. ఇవాళ ఉమామహేశ్వరరావుకు సంబంధించి కూడా 2 బ్యాంకులలో లాకర్లు ఉన్నాయి. ఆ లాకర్లో ఏసీబీ అధికారులు తెరవనున్నారు. అయితే ఉమామహేశ్వరరావుకు సంబంధించి ఇప్పటికే డైరీలో పాటు అతనికి సంబంధించిన గ్యాడ్జెట్స్ కొన్ని ఉన్నాయి. ఆ గ్యాడ్జెట్స్ పైన గిఫ్ట్ గా సందీప్ అనే పేరుతో వచ్చాయి కాబట్టి సందీప్ అనే పేరుతోనే పూర్తిగా ఇన్వెస్ట్మెంట్ ఉమామహేశ్వరరావు చేశారు. అతను బినామీగా ఉన్నాడా లేకుంటే ఎవరు అతను అనేది ప్రస్తుతం లోతుగా అయితే విచారిస్తున్నారు. అతనికి సంబంధించి డిపార్ట్మెంట్ లో సందీప్ అనే వ్యక్తి పేరుతో ఉన్న సందీప్ రెడ్డి ఇంటి పేరు మీద సందీప్ రెడ్డితో అతనికి ఏదైతే డీసీపీ గా ఉన్న సైబర్ క్రైమ్ లో ఉన్న అతని ఇంటిపై కూడా ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. కానీ అతని కాదని తెలుసుకున్నారు. ఆ తర్వాత మరొకరు సందీప్ పవర్ అనేది ప్రస్తుతం ఏసీబీ అధికారులు ఇతను అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. బినామీ ఆస్తులకు సంబంధించి ఇన్వెస్ట్మెంట్ చేసిన ప్రదేశాలకు సంబంధించి పూర్తిగా లోతైన దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అయితే 3,51,00,000 సొత్తుని ఇప్పటికే ఏసీబీ అధికారులు చేశారు. దీనికి సంబంధించి అతనికి సంబంధించిన భార్య కావచ్చు, సన్నిహితులు, బంధువులు, మామ, అత్తమ్మలు వీళ్ళందరిపైన కూడా బినామీ ఆస్తులు భారీగా ఉన్నట్టుగా గుర్తించారు. ఏపీతో పాటు తెలంగాణలోని చాలా ప్రాంతాల్లో ఆస్తులను గుర్తించారు. ఇటు బంగారు ఆభరణాలు వీటన్నిటి కూడా తీసేశారు. ఇతని కస్టడీ తీసుకొని విచారిస్తే మాత్రం చాలా అంశాలు బయటకు వస్తాయని తెలుసుకొని కస్టడీ పిటిషన్ దాఖలు చేశారు. నాంపల్లి కోర్టు 3 రోజుల కస్టడీ పిటిషన్ అనుమతిస్తే ప్రస్తుతం అయితే రెండో రోజు కస్టడీలో ఎంక్వైరీ అయితే కొనసాగుతుంది. ఇవాళ జరిగే విచారణలో లాకర్లను ఓపెన్ చేసే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. లాకర్లను ఓపెన్ చేస్తే మాత్రం అతనికి సంబంధించిన ల్యాండ్ సంబంధించిన కీలక పత్రాలు బయటపడే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. మరోవైపు ఇన్వెస్ట్మెంట్స్ సంబంధించి అలా హైదరాబాద్ తో పాటు వైజాగ్, చౌడవరం లాంటి ప్రాంతాల్లో చాలా భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టాలన్న ఆరోపణలు ఉన్న నేపథ్యంలో వీటన్నిటికి సంబంధించి కూడా ఏదైతే డాక్యుమెంట్స్ కూడా బయటపడే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. థ్యాంక్ యూ అమరీందర్.